రే బాలాజీ లేరా, ఎండ పడిపోయింది. ఎంతసేపు అనుకుంటావురా? లేసాట బ్యూటీ పార్లర్ కన్నా పోయేస్తాబురా, గ్లామర్ కన్నా కనిపిస్తావు పెళ్లిలో. ఏంది మే మాటలా? మూసుకొని నువ్వు. ఏంది మే దాడిని అడిగేదా? అంతా నట్టే. ఏంది మే పిల్లలు నరుస్తున్నావా? పిల్ల చెప్పేది నిజమే మే. ఆపండ్రా. అదేంటండి, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం కదా. అదే ఇటు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం వచ్చిందంట. గోరింటాక? అదేంటండి, ఎర్రగా పండకపోతే మనం ఏం చేస్తాం? ఏంద్ర బాబు ఇదే? మంచోడు అయితే అప్పటికి గోరింటాకు ఎర్రగా పని ఉంటుందా? గోరింటాకు కూడా తెలిసిపోయింది. నువ్వు పెద్ద తాగుబోతు రాబట్టివి, తిరుగుబోతు రాబట్టివి, కాళ్ళ బట్టవి, నువ్వెందుకు పనికి రాని కరీనా బట్టవి అనే తెలిసిపోయింది. దానికి ముందుగానే అప్పుడు హెచ్చరించింది. లేకపోతే నువ్వు చేసుకుంటే పిల్ల నీతో కూడా గాలి తిరుగులు తిరుగుతా ఉండేది ఆ పిల్ల. అక్క పో అక్క, ఎప్పుడు ఈ పిల్లని డిసప్పాయింట్ చేస్తా ఉంటదా? పెళ్ళి ఎప్పుడు అవుతుందో ఏమో నాకు దేవుడా. నీకెందుకు రా పెళ్ళే? అటా తిరుగుతా ఉంటావు తాగేసి ఫ్రెండ్స్ తో కూడా తాగుపోతున్న బట్ట. ఏదో ఒక రోజు పెళ్లి అవుతుంది మే, అప్పుడు చెప్తా నీ పని. నీకు పెళ్ళి అయ్యే కాడికి నాకు కూడా పెళ్ళి అయిపోతుందా? అక్క పోమ్యా, నువ్వు ఇంట్లో ఉండేదే తప్పు నేనా? పోను పోయి మాటల మమ్మీయా, వాడికి పెళ్లి కాదు ఏం కాదు కానీ అడా పోయి నువ్వు వంట చేసుకోవు, అది మాడిపోతుంది. వంట చేసేసి వచ్చి నీ పని చెప్తానా? అట్లా కర్రీ మమ్మీ అదే వాడికి పోయి పెళ్ళి అవుతాడా? వాడు పిచ్చి కాకపోతా పెళ్లి కాదన్నా అక్క తమ్ముడికి పిచ్చి పడేస్తున్నది డాడీ. అయ్యో బాయ్, చూపేంట్రా బాయ్, బాయ్ బాయ్ చూడకరా బాయ్ బాయ్ బాయ్.